ముస్లిం మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఢోలా పాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంగోలులోని గుంటూరు రోడ్లోని పిఏజీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ఓ విజయ్ కుమార్, ఇక జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు శ్రీమతి గండారా సుజాతతో కలిసి మంత్రి స్వామి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇమాం మౌజామోలకు పెండింగ్ గౌరవ పారితోషికాలను చెల్లించాలని, ఇక అల్లాదైతో సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తామని చెప్పారు. ఇక అదేవిధంగా శాసనసభ్యులు విజయ్ కుమార్, మేయర్ సుజాత మాట్లాడుతూ భక్తి భావానికి సేవా గుణానికి పవిత్ర రంజాన్ మాసం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. జిల్లా ప్రజలకు అధికారి యంత్రాంగము తరపున కలెక్టర్ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అనంతరము ముస్లిం మత పెద్దలతో కలిసి వారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చిన్న ఓప్లేస్, ఇక జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ప్రార్థ సారథి, ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి, ఇక మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.